హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ప్రాఫిట్ అండ్ లాసెస్. దీన్నే మనం తెలుగులో లాభాలు నష్టాలు అని చెప్తాం. సో ఈ క్లాస్లో మనం ఏమి డిస్కస్ చేయబోతున్నాము అంటే, సో వాట్ ఈజ్ ద ప్రాఫిట్, అసలు లాభం అంటే ఏమిటి, అదేవిధంగా లాస్ నష్టం అంటే ఏమిటి, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది, లాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే ప్రాఫిట్. సో వాట్ ఈజ్ ద ప్రాఫిట్ అంటే అసలు లాభం అంటే ఏమిటి. మీరు ఒక వస్తువు కొన్నారండి. సో అంటే మీరు ఒక వస్తువుని ఒక 50 రూపీస్ పెట్టుకున్నారు. అదే వస్తువుని మీరు 60 రూపీస్కి అమ్మారు. ఓకే, సో 50 రూపీస్ పెట్టి మీరు కొన్న వస్తువుని 60 రూపీస్కి మీరు అమ్మారు. సో అప్పుడు మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే, సో మీకు లాభం వస్తుంది. ఎందుకంటే మీరు కొన్న వేల ఎంత అండి, 50 రూపీస్. అదే మీరు అమ్మిన వేల 60 రూపీస్. అప్పుడు లాభం వస్తుంది. ఎంత వస్తుంది, 10 రూపీస్ మీకు లాభం వచ్చింది. అంటే ఏ విధంగా చెప్తాం, సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల. ఓకే, సో వాట్ ఈజ్ ద ప్రాఫిట్ అండి, సెల్లింగ్ ప్రైస్ అదేవిధంగా కాస్ట్ ప్రైస్. అంటే అమ్మిన వేల మీరు ఎంతకు అమ్మారు అనేది మైనస్ కాస్ట్ ప్రైస్, అంటే వస్తువు యొక్క కొన్న వేల, ఆ వస్తువు యొక్క కొన్న వేల, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్నే మీరు ఎలా చెప్తారండి, ప్రాఫిట్ అంటారు, లాభం అంటారు. ఓకే, సో ప్రాఫిట్కి ఫార్ములా ఏంటండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ని మనం షార్ట్కట్లో ఎస్పీగా పిలుస్తాం. అదేవిధంగా సో కాస్ట్ ప్రైస్ని సిపి అంటాం. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎస్పి అంటారు, అదేవిధంగా కాస్ట్ ప్రైస్ని సిపిగా మనం చెప్తాం. సో ఇక్కడ ఫార్ములా అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్లో ఫార్ములాస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఒక ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఫార్ములాస్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్ములా. సో నెక్స్ట్ ఫార్ములా చూద్దాం, వాట్ ఈజ్ ద లాస్. సో వాట్ ఈజ్ ద లాస్ అండి, లాస్ అంటే ఏమిటి, మీరు ఒక వస్తువుని ఒక 30 రూపీస్ పెట్టి మీరు కొన్నారు. ఓకే, సో ఆ వస్తువుని మీరు 20 రూపీస్కి అమ్మారు. అంటే 30 రూపీస్ పెట్టి మీరు కొన్న వస్తువుని ఒక 20 రూపీస్కి మీరు అమ్మారు. అంటే ఇక్కడ నష్టం వచ్చింది. ఎందుకంటే మీరు కొన్నది ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక వస్తువును కొన్నారు, అమ్మింది మాత్రం 20 రూపీస్కి అమ్మారు. అప్పుడు మీకు నష్టం వస్తుంది. సో వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ లాస్, లాస్ ఈజ్ ఈక్వల్ టు ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, అంటే ఆ వస్తువు యొక్క కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో కొన్న వేల కన్నా మీరు కొన్న వేల కన్నా అమ్మిన వేల తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏమొస్తుందండి, లాస్ వస్తుంది. అదేవిధంగా మీరు అమ్మిన వేల కొన్న వేల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏమొస్తుందండి, ప్రాఫిట్, దట్ ఈస్ ద లాభం. సో లాభం వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా, సో వాట్ ఈస్ ద ఫార్ములా అండి, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో బిఫోర్లో ప్రాఫిట్ ఫార్ములా చూసాం, లాస్ ఫార్ములా చూసాం. సో నెక్స్ట్ వన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా, అదేవిధంగా లాస్ యొక్క పర్సంటేజ్ ఫార్ములా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ పర్సంటేజ్, సో లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి, లాస్ పర్సంటేజ్ ఫార్ములా లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. ఓకే, సో మీకు వచ్చిన నష్టము అదేవిధంగా ఇంటూ 100 బై ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. ఓకే, సో నెక్స్ట్ వన్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే బిఫోర్ మనం ప్రాఫిట్ పర్సంటేజ్ చూసాం. సో దిస్ ఈజ్ ద లాస్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో లాస్ ఇంటూ అంటే మీకు వచ్చిన లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్, సిపి అండి. ఓకే, సో నెక్స్ట్
దిస్ ఈజ్ ద లాస్ పర్సంటేజ్. సో లాస్ అంటే ఏంటండి? నష్ట శాతం అంటారు తెలుగులో, నష్ట శాతం. సో మీకు ఎంత శాతం నష్టం వచ్చింది అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో దీన్ని మనం లాభ శాతంగా తెలుగులో పిలుస్తాం. సో లాభ శాతాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి అంటే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ రెండిట్లో కాస్ట్ ప్రైస్ ఈజ్ ద మెయిన్ రోల్. ఓకే, అంటే ఆ వస్తువు యొక్క వెల, ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ బట్టి మనం ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ అదే విధముగా లాస్ పర్సంటేజ్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్గా 4 ఫార్ములాస్ వచ్చాయండి. సో ఫస్ట్ వన్ ప్రాఫిట్ అంటే లాభం యొక్క ఫార్ములా, లాభాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ లాస్ యొక్క ఫార్ములా, నష్టాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో థర్డ్ వన్ లాభ శాతము, ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, లాభ శాతము. అదేవిధముగా లాస్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అంటే నష్ట శాతము. ఇక్కడ 4 ఫార్ములాస్ అనేవి మనకు వచ్చాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక ప్రాబ్లమ్ని చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సో ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సో ఏమి ఇచ్చాడు, సో ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఫైండ్ ద లాస్ అండ్ లాస్ పర్సంటేజ్, నష్టం కనుక్కోమన్నాడు, అదేవిధంగా నష్ట శాతము కనుక్కోమన్నాడు. సో ఏమేమి ఇచ్చాడండి? ప్రొవైడెడ్ దట్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 50 రూపీస్. మనకేమి ఇచ్చాడండి? కాస్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇచ్చాడు. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్, 50 రూపాయలండి. సో నెక్స్ట్ వన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 45 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఎంత ఇచ్చాడండి? 45 రూపీస్ ఇచ్చాడు. 50 రూపీస్ ఏమో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. దీన్నే మనం వస్తువు యొక్క వెల అంటాం. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కొన్న వెల, ఇది అమ్మిన వెల. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్న వెల ఎంతండి? 50 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల ఎంతండి? 45 రూపీస్. ఇక్కడే మీరు ఈ రెండింటిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏమొచ్చిందండి? లాస్ వచ్చింది. సో వాట్ ఈస్ ద లాస్ అండి? ఫార్ములా ఆఫ్ లాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 50. మీరు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లాస్. సో లాస్ ఎంత వచ్చిందండి? 50 మైనస్ 45 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్ మీకు నష్టం వచ్చింది, 5 రూపీస్ మీకు లాస్ వచ్చింది. సో ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి? లాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా లాస్ పర్సంటేజ్? సో దిస్ ఈస్ ద లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. సో లాస్ ఎంతండి? 5 రూపీస్ బై ఇంటూ 100. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఎంత కొన్నాడండి? 50 రూపీస్ పెట్టి కొన్నాడు, 50. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 500 బై 50. ఓకే, సో 5 క్యాన్సిల్, 10% మీకు నష్టం వచ్చింది. నష్ట శాతం ఎంతండి? 10%. సో ఈ విధముగా మనం ఒక ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీకు ప్రాబ్లం పక్కనే మీకు ఫార్ములాస్ కూడా ఇచ్చాను. సో జాగ్రత్తగా ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక శ్యామ్ పర్చేజ్డ్ 20 డజన్స్ ఆఫ్ ఏ టాయ్స్. అంటే ఒక శ్యామ్ అనే అతను కొన్ని బొమ్మలు కొన్నాడండి. ఓకే, సో 20 డజన్స్ కొన్నాడు, అంటే 20 జతలు బొమ్మలు కొన్నాడు. సో ఎంతండి? 375 పర్ డజన్. ఓకే,
సో ఈచ్ ఐటమ్ ఈజ్ 33 రూపీస్. అంటే ఒక్కొక్క ఐటెం ఎంత అండి? ఈచ్ ఐటమ్ 33 రూపీస్ పెట్టి ఏం చేశాడండి? 33 రూపీస్ పెట్టి అమ్మాడు. సో వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ అన్నాడు. అంటే అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది క్వశ్చన్ అడిగాడు. అంటే శ్యామ్ అనే అతను ఎన్ని డజన్లు బొమ్మ కొన్నాడండి? 20 డజన్స్ కొన్నాడు. ఓకే, సో ఎట్ ద రేట్ ఆఫ్ 375 పర్ డజన్. ఒక్కొక్క డజన్ వచ్చి 375. ఒక్కొక్క డజన్ వచ్చేసి 375. అలా 375 రూపీస్తో 20 డజన్స్ కొన్నాడు. సో 20 డజన్స్ కొంటే ఒక్కొక్కటి 33 రూపీస్కి అమ్మాడు. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో మీరేం చేయాలంటే ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే, సో 1 టాయ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ చూడవలసింది ఏమిటి అంటే ఎన్ని డజన్లు కొన్నాడు. సో 20 డజన్స్ కొన్నాడు. 20 డజన్స్ కొన్నాడు. సో 20 ఇంటూ ఒక్కొక్క డజన్ అంటే ఎంతండి? 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 240. ఓకే, సో అదేవిధంగా 375 పర్ డజన్. సో 1 టాయ్ ఈజ్ ఈక్వల్ టు 375/12. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మీరు క్యాన్సిలేట్ చేసినట్లయితే 12 3 12 మూలు 36. సో 15 ఉంటుంది. 31 పాయింట్. ఓకే, సో ఇక్కడ 36 అంటే 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. 0.30 వస్తే 31.2. సో 1 టాయ్ ఈజ్ ఈక్వల్ టు 31.2. సో అదేవిధంగా ఒక్కొక్క ఐటెం ఎంతగా ఉన్నాడండి? సోల్డ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 33 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 31.2 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, సో అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఎంతండి? 33 రూపీస్. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ట్ ప్రైస్ ఏమో 31 రూపాయి. సో సెల్లింగ్ ప్రైస్ ఏమో 33 రూపాయలు. అంటే కొన్న వేల 31, అమ్మిన వేల 33. సో అప్పుడు మీకేమొచ్చిందండి? ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది. సో మీకేమొస్తుందండి? ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటండి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 33 మైనస్ 31.2. సో 31.2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? సో 1.8% మీకు ప్రాఫిట్ వచ్చింది, లాభం వచ్చింది. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడండి? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఎంతండి? సో ప్రాఫిట్ పర్సంటేజ్ సో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఇంటూ 100/CP. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 1 ఎంత వచ్చిందండి? 33లో 31.2 తీసివేసినట్లయితే 1.8 వచ్చింది. సో 1.8 కాస్ట్ ప్రైస్ ఎంత అండి? సో కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అండి? సెల్లింగ్ ప్రైస్ 33 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చి ఎంతండి? 31.2 ఇంటూ సో 100. సో ఈ రెండు మీరు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 5.6% మీకు ప్రాఫిట్ వస్తుంది, లాభ శాతం మీకు వస్తుంది. సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 5.6%. సో మనకు ఒక ప్రాబ్లం ఇచ్చినట్లయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అంటే, సో వాట్ ఈజ్ ద ప్రాఫిట్. సో ఏమి ఇచ్చాడు అంటే, ఒక వస్తువుని దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, కొన్న వేల ఎంత, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత, అమ్మిన వేల ఎంత. అవి సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అంటే కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీకు వచ్చేసి ప్రాఫిట్, లాభం వస్తుంది. అదేవిధంగా మీరు కొన్న వేల కన్నా అమ్మిన వేల తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మీకు లాస్ వస్తుంది. సో అప్పుడు మీరు లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏ ప్రాబ్లమ్స్కి ఆ ప్రాబ్లం యొక్క ఫార్ములా పక్కన ఇస్తున్నాను నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ CP ఈజ్ ఈక్వల్ టు 96% ఆఫ్
సెల్లింగ్ ప్రైస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 96% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ అది కొన్న వెల 96% ఆఫ్ అమ్మిన వెల అని ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మీరు సిపి ఈజ్ ఈక్వల్ టు 96% ఆఫ్ ఎస్గా తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ని మీరు ఎస్గా తీసుకున్నట్లయితే ఎస్ ఇంటూ 96/100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.96 ఎస్ అండి. సిపి ఎంత అండి? సిపి ఎంత? 0.96 ఎస్. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? మీరు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎస్గా తీసుకున్నట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఎంతగా తీసుకున్నామంటే ఎస్గా తీసుకున్నాం. ఎస్పి మైనస్ దట్ ఈజ్ కూడా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? ఎస్. సెల్లింగ్ ప్రైస్ ఎంతగా తీసుకున్నాను? ఎస్ మైనస్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 0.96 ఎస్, 96 ఎస్. సో అప్పుడు మీకు ఎంత వస్తుందండి? 1 మైనస్ 0.96 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 0.04 ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. లాభం ఎంత వచ్చిందండి? 0.04 ఎస్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 0.04 ఎస్. హియర్ ఎస్ ఈజ్ ద, సో వాట్ ఈస్ ద ఎస్ అండి? ఎస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. నేను కాస్ట్ ప్రైస్ని ఇక్కడ మనకి ఒకటి ఇచ్చాడు, హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే, సో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 96% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, అంటే సో కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 96% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల ఇచ్చాడు. సో ఈ విధంగా మనం ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమిటండి? ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతము. సో లాభ శాతము, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద ఫార్ములా అండి? సో ప్రాఫిట్ ఎంతండి? 0.04 ఎస్ బై 0.96 ఎస్ ఇంటూ, సో ఇంటూ 100. ప్రాఫిట్ ఎంతండి? 0.04 ఎస్ బై ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్ ఎంతండి? 0.96. ఈ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే సో మీకు ఎంత వస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సో 4.17%. సో ఇది ఈ విధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ సిపి. సిపి కనుక్కోమన్నాడు. సో సిపి అంటే ఏంటండి? కాస్ట్ ప్రైస్. ఓకే, సో వెన్ ఎస్పి ఈజ్ సెల్లింగ్ ప్రైస్ అండి. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఎంతండి? 51.70. సో లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. లాస్ ఎంతండి? 12%. సో మనకి సెల్లింగ్ ప్రైస్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు, సో ఇక్కడ మీరు ఫార్ములాస్ ఇచ్చామండి. అంటే లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ట్ ప్రైస్, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఏంటి అనేది మీకు ఇక్కడ ఫార్ములా చూద్దాం. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఎంత అండి? 12%. ఓకే, సో ఇంటూ ఎస్పి. సో ఎస్పి ఎంత అండి? సెల్లింగ్ ప్రైస్ 51.70. సో 100/100 మైనస్ 12. సో ఎంత వస్తుందండి? 88. సో 88 ఇంటూ 51.70. సో ఈ రెండు కనుక మీరు క్యాన్సిల్ చేసినట్లయితే సో 58.75. సో సిపి వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 58.75 రూపీస్ పెట్టి ఒక వస్తువుని కొన్నాడు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 58.75. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 51.70. ఓకే, అంటే సో 58 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొన్నాడు, కానీ అమ్మింది ఎంత అండి? 51 రూపీస్కి అమ్మాడు. అంటే మీకు ఇక్కడ నష్టం వచ్చింది. సో లాస్ ఇక్కడ ఇచ్చింది కూడా లాస్ పర్సెంటేజ్. ఎంత లాస్ పర్సెంటేజ్ వచ్చింది? 12% వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే, సో కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువ ఉందా, అమ్మిన వేల కన్నా కొన్న వేల ఎక్కువ ఉందా? ఇక్కడ ఏముంది అంటే, సో అమ్మిన వేల 58 రూపాయలు, కొన్న వేల 51 రూపాయలు. సో అప్పుడు మీకు డిఫరెన్స్ వచ్చి లాస్ వచ్చింది. సో అందుకని ఇక్కడ లాస్ పర్సెంటేజ్ 12% ఇచ్చాడు, ఆల్రెడీ మనకి ఇచ్చాడు. సో కానీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటండి? సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో
ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. సో గెయిన్ పర్సంటేజ్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ పర్సంటేజ్ మీన్స్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. హియర్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన సిపి ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సో అదేవిధంగా ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సిపి అంటే సెల్లింగ్ ప్రైస్, ఎస్పి అంటే కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ ఫార్ములా చూద్దాం. గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. సో నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ అంటే ఇది ప్రాఫిట్ అండి, లాభం ఎంత గెయిన్ వచ్చింది అంటే మీరు ఎంత పొందారు, లాభం ఎంత పొందారు అంటే గెయిన్ పర్సంటేజ్. అదేవిధంగా లాస్ పర్సంటేజ్ ఎంత నష్టము వచ్చిందంటే లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్, లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. సో దట్ థర్డ్ వన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి గెయిన్ పర్సంటేజ్ ఇస్తాడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గెయిన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటే 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. సో ఎస్పి ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా ఫోర్త్ వన్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి కాస్ట్ ప్రైస్. సో ఫిఫ్త్ వన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ సో ఇంటూ ఎస్పి. సో దట్ ఈస్ ద ఎస్పి ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో సిక్స్త్ వన్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. సో ఈ ఫార్ములాస్ మనకి లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సిపి, అదేవిధంగా లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎస్పి, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సిపి, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎస్పి, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాస్ అనేవి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. సో ప్రాఫిట్ అండ్ లాసెస్లో ఒక ప్రాబ్లం చేయాలంటే ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ అని మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఐటీఐ స్టడీ వస్తుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అదే కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మా ఐటీఐ స్టడీ నుంచి మరిన్ని వీడియోస్ చాలా చాలా ఐటీఐకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మొత్తం మీకు అందించగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.